నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ గారు, వైఎస్ షర్మిల గారికి ప్రాణహాని ఉంది, షర్మిల గారికి సెక్యూరిటీ పెంచాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అందులో అయ్యన్న పాత్రుడు గారు లేటెస్ట్గా కామెంట్ చేశారు. RRR గారు కామెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. నిజంగా వైఎస్ జగన్ తన చెల్లిని చంపే కుట్ర కూడా చేయొచ్చా? అలాంటి పరిస్థితి ఉందా? ప్రస్తుత పరిణామాలు ఎలా కనిపిస్తున్నాయి మేడం? సార్, ఈ కామెంట్ చేసిన అయ్యన్న పాత్రుడు గారికి ఆయన ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆ లెక్క దాకా తీసుకుని వెళ్ళి ఆపినట్టున్నారు. బహుశా కేసుల దగ్గర అరెస్ట్ దాకా, మీకు తెలుసు కదా. అదే రకంగా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఇప్పుడు కామెంట్ చేశారో, ఆయన్నైతే చావు చివరి టంచులు దాకా తీసుకుని వెళ్ళి ఏదో ఆయన అదృష్టం లేకపోతే ఆయన ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి పుణ్యం అంటూ ఆయన బ్రతికినారు. సో ఆయనకి ఏంటంటే రాజకీయం దృష్ట్యా ఇతను ఎంతకైనా దిగజారగలడు అనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే ఒక ఏదైతే కాళ్ళ మీద కర్రలతో కొల్లబొడిచిన తరుణాలు గాని, అరెస్ట్ మూమెంట్ గాని, తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ గాని, ఆయన చంపబోయే ప్రయత్నం గాని, అంతా ఆల్మోస్ట్ ఆయనకి తెలుసు. ఇతని వ్యూహం ఎలా ఉంటుందో తెలుసు. ఇతని గొంతు ఫోన్ లో విన్నాడని తెలుసు. రాజకీయాల్లో నాకు అడ్డొస్తే ఎవరైనా సరే అనే వాయిస్ ఆయన దృఢంగా విన్నాడండి. ఎందుకంటే ఆ వాయిస్ బేస్ తీసుకుని ఆయన అనేవారు, నన్ను కొడుతున్నప్పుడు అక్కడ నాకు ఫోన్ రికార్డింగ్ లో స్పష్టంగా వినపడింది. వీడియో కాల్ చేసి నన్ను కొడుతున్న సిచ్యువేషన్ కూడా చూపిస్తున్నారు. ఏ ఒక్కరిని వదలను అని. అంటే అంత నాలెడ్జ్ ఆయనకి ఉంది అంటే అది లైవ్ లో ఆయన అనుభవించారు కాబట్టి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకువస్తానన్న ఒకే ఒక్క తరుణం. సో వైసీపీ ఒక మూమెంట్ లో వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ వస్తేనే కాదండి. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు అనే వ్యక్తి తనకి ఎక్స్ పార్టీ అయితే, అంటే ప్రతిపక్షం అయితే, ఇప్పుడు ఎవరో చంద్రబాబు గారు ప్రతిపక్షం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం అవ్వచ్చు, అది పెద్ద ఇబ్బంది లేదు. తన కుటుంబంలోనే ప్రతిపక్షం అయితే తన లొసుగులు మొత్తం నోరు తెరిచి బయటికి ఎక్కడ చెప్పేస్తారని ఒకే ఒక్క రీజన్ తో ఎలక్షన్ కి 100 రోజుల ముందు ఆయన చనిపోవడం జరిగింది, చంపడం జరిగింది గొడ్డలితో. అది కూడా ఇంకొకటి ఏంటంటే, అతి తేలిగ్గా ముక్కు మూతి మూసేసి గుండెపోటు అని చెప్పి అదే బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పి అర్ధరాత్రులు గుండెపోటుతో, హార్ట్ స్ట్రోక్ తో, కార్డియాటిక్ అరెస్ట్ తో చనిపోయారని చెప్పొచ్చు. మీ బోటోళ్ళ మా బోటోళ్ళ నమ్మేస్తారు. కానీ గొడ్డలి పోట్లు ఎందుకు వేసినారు? నా జోలికొస్తే, నన్ను కదిలిస్తే మీ ఇంటికొస్తా, మీ నట్టింటికొస్తా, మీరున్న చోటే చంపేస్తా. బాలకృష్ణ సినిమా డైలాగులు అండి. రాయలసీమ ఫ్యాక్షనిజాల గురించి ఆయన అప్పుడప్పుడు సమరసింహారెడ్డి ఏదో ఉంటాయి కదా, వీరవంకర్ రెడ్డి, ఏవో కొన్ని కొన్ని సినిమాల్లో. సో ఇటువంటి పరిస్థితుల్లో చావు అంటే ఎలా ఉంటుంది అంటే, వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుసు, అనుభవించిన వాళ్ళకి ఇంకా తెలుసు. మరి ఎవరి షర్మిల? కుటుంబ సభ్యురాలు. ఎందుకు వస్తుంది? ఇవాళ కూడా సాక్షిలో నాకు వాటా ఉంది. అవునమ్మా, సాక్షి పేపర్‌లో నీకు వాటా ఉంది కాబట్టే ఈ రోజు నుంచి సగం పేపర్ నీ గురించే రాస్తున్నారు. నువ్వు అలా ఎందుకు చేసావు? ఇలా ఎందుకు చేసావు? అంటే ఎవరి వాటా ఉంటే వాళ్ళు వాడుకోవాలి కదా. సగం పేపర్ ఆయన గురించి రాసుకుంటున్నాడు, ఆయన్ని పొగుడుతూ. సగం పేపర్ నిన్ను తిడుతూ రాస్తున్నాడు. దీన్నే ఈక్వల్ షేర్ అంటారు. ఈక్వల్ షేర్. సో ఇవాళ కూడా నిన్న మీటింగ్ లో ఆవిడ అడిగింది, సాక్షి పేపర్‌లో నాకు కూడా వాటా ఉంది అని. జగతి పబ్లికేషన్ నుంచి, ఏదైతే ఇందిరా టెలికాస్ట్ నుంచి, టెలివిజన్ నుంచి ఎందుకు ఇలా పేర్లు మారుస్తూ ఆఖరికి దేవుడి సాక్ష్యంతో ఎండ్ అయిన పరిస్థితి. ఎప్పటి నుంచో మనం వింటున్నాం మేడం. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల్లో షర్మిల గారికి కూడా వాటా ఉంది. ఆస్తుల పంచాయతీ ఎక్కువగా ఉంది. అది కూడా కారణం వైరం పెరగటానికి అని చెప్పి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆమె నోటి ద్వారానే సాక్షి పేపర్కి సంబంధించి, జగతి పబ్లికేషన్కి సంబంధించి వాటాను వారే ప్రశ్నించారు. అంటే ఈ ప్రశ్నల పరంపర ఇంకా ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? సార్, వాటాల కోసమే వచ్చారా? అంటే ఆస్తుల వాటాలు తెలిపోతే మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతారా? ఈరోజు సాక్షి పేపర్‌లో నాకు వాటా ఉంది. రేపు భారతీ సిమెంట్‌లో నాకు వాటా వస్తదంటదా? లేకపోతే ఆవిడ పేరు కాబట్టి అది నాకు సంబంధం లేదంటదా? లేకపోతే రామ్‌కి సంబంధించినటువంటి టెక్నాలజీసో, లేకపోతే వాటికి సంబంధించి కొన్నిటిలో ఇండస్ట్రీస్‌లో నాకు కూడా పార్ట్నర్‌షిప్ ఉంటదంటదా? తండ్రి ఆస్తిలో సగమని ఏదైతే పాపం నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు చట్టం అదుంది కాబట్టి ప్రతి ఆడబిడ్డ మాట్లాడుతది. వాళ్ళ నాన్న ఆస్తిలో వాటా రావడానికి కూడా ఎన్టీ రామారావు గారే కారణమని స్పృశించుకోవాలి వాళ్ళు మరొక్కసారి.
అదే రకంగా ఈరోజు పోలవరం ఎక్కడ చేసినావు, ప్రాజెక్టులు ఏం చేసినావు, ఏ అడుగుతుంది కానీ నాయన ఎట్లా చనిపోయినాడో నాకు తెలియదా అన్నా? ఏమన్నా నాయన ఎట్లా చనిపోయినాడన్నా? నన్ను ఎట్లా గెంటినావు? నాకు అపాయింట్మెంట్ ఇచ్చినావా? నేను నీ భర్త వచ్చి నడి రోడ్డు మీద నుంచుంటే తాడేపల్లిలో అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీ ప్రగతికి, నీ పురోగతికి, నీ అభివృద్ధికి, నీ సీఎం పోస్ట్ కి మా పాత్ర పావలా వంతు కూడా లేదన్నా అంటూ ఎందుకు అడగట్లే? పొద్దుగుకులు పథకాలు పథకాలు మనకు తెలియందా? ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులందరూ అడిగి అడిగి విసిగి వేసారిపోయారు. ఇప్పుడు ఈవిడొచ్చి కొత్తగా దవ్వుతుంది. ఈవిడ వెళ్ళిన ప్రతిసారి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనే విషయం చెప్పట్ల. అదే రకంగా ఇందిరా గాంధీ గారి గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి చాకచక్యత గురించి చెప్పట్ల. కేవలం రాజశేఖర రెడ్డి గారి బిడ్డనొచ్చినాను, పులి గడుపున పులినే పుడతాను. ఇప్పుడు వరకు పులి తెలంగాణలో గేట్ వాచ్మెన్ డ్యూటీ చేసిందా? ఇప్పుడు వరకు పులి ఈడబిడ్డను కాదు ఆడబిడ్డనని చెప్పినాదా? ఏమది? అంటే మాకు అర్థం కాదు ఏంటంటే ఏంటి అన్నదమ్ముల అన్న చెల్లెలది ట్రాన్సాక్షన్. ఐ థింక్ ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ నడుస్తుందా? అది క్లియర్ అయిపోతే ఎక్కడికి వాళ్ళు అక్కడ సర్దుకొని వెళ్ళిపోతా. నాది నాకు వచ్చేసింది, ఇక మా అన్నకి నేను ఎదురుపోతే మళ్ళా చిన్నాయనకి పట్టిన అంటే గతి. నాది నాకు వచ్చేసిందంటే ఇప్పుడు ఆస్తుల్లో ఎవరు ఎంత వాటా రావాలో అంత వాటా ఇచ్చేస్తే మొత్తం గేమ్ క్లోజ్ అయిపోతుందంటారా? అసలు గేమ్ స్టార్ట్ నౌ అన్నప్పుడు దేనికి వచ్చింది సార్ గొడవ? గేమ్ స్టార్ట్ నౌ అన్నప్పుడు ఈ రాజకీయ పార్టీ ఎత్తేయడానికి గల బలమైన కారణం ఏంటి? మీరు గమనిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అతి కిరాతకంగా దారుణంగా ఇబ్బంది పెట్టినప్పుడు, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పేమెంట్ మీకు అందుతుంది, మీ ఏదైతే పార్ట్నర్ గా ఉన్నటువంటి ప్రాపర్టీ అందుతుందని అందకుండా ఇంకా ఇబ్బంది పెట్టి కేసీఆర్ తో ఏదైనా చేపిచ్చేస్తాడేమో అనుకున్న మూమెంట్ లో ఉన్న పార్టీని సర్దేసి అటక మీద పెట్టేసి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకొని నాకు ప్రాణరక్షణ కల్పించండి, నాకు ప్రాపర్టీలో వాటా ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ అర్థించిందేమో. సరే, నీకు రావాల్సింది పులివెందుల ప్రాపర్టీ కాబట్టి నువ్వు తెలంగాణకు సంబంధం లేదు, పులివెందుల్లో మీ అన్నకి ఎదురు నిలబడు అని చెప్పారు. లేకపోతే ఈవిడే ముందుగానే అడిగిందా? ఏదైనా కానివ్వండి, ఏదో డీల్ వచ్చింది, మళ్ళీ డీల్ సెటిల్ అయిపోయాక వెళ్ళిపోతుంది అని రాష్ట్ర ప్రజలు కొంతమంది నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి. తన కుటుంబ సభ్యులకి, తర్వాత అమెరికాలో ఉన్న కూతురికి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న తల్లి గారికి ఇక్కడ అంతా సెక్యూరిటీ ఉంది, కానీ వైఎస్ షర్మిల గారి సెక్యూరిటీని తొలగించారు, ప్రస్తుతం నామమాత్రంగా ఉంది సెక్యూరిటీ అని చెప్పి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఎలా చూస్తారు మేడం దీన్ని? ఆయనకి నచ్చకపోతే ఆయన ముందు చేసే పని అదేనండి. ఎప్పుడో 87, 88 టైంలో జరిగినటువంటి వంగవీటి రంగా గారి హత్యకు కూడా సెక్యూరిటీ తొలగించడమే. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్న మూమెంట్ లో అయితే సెక్యూరిటీ తొలగించడం అనేది ఏంటో నాకు అర్థమే కావట్లా. మరేంటో సెక్యూరిటీ తొలగిస్తే కరెక్ట్ అండి, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ తమ్మినేని సీతారామరాజు గారు అంటారు కదా, సీతారామ గారు, ఆయన చెప్పారు ఎన్ఎస్జే కమాండర్లు తీసేస్తే చంద్రబాబు నువ్వు ఫినిష్ అన్నారు. ఏంటి ప్రోటోకాల్ తీసేస్తే మీకు తేలికైపోతుందా? ఎన్ఎస్జే కమాండర్ లేకపోతే మీరు ఏమైనా చేసేస్తారా అనే డౌట్ వచ్చింది. ఎర్రగొండపాలెంలో ఎన్ఎస్జే కమాండర్ల మీద జరిగినటువంటి దాడి, అంటే చంద్రబాబు మీద జరిగిన దాడిని వాళ్ళు ఆపడం వల్ల వాళ్ళ మీద జరిగినటువంటి దాడి, ఇది ఒక ఎత్తు. అదే రకంగా కోటంరెడ్డి గారికి మీరు గమనిస్తే సెక్యూరిటీని తీసేస్తున్నప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. అదే రకంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా ఉండేటటువంటి గన్మెన్లు అందరిని తీసేసి ఇంటి దగ్గర ఒకడే కాపలా ఉంటాడు. ఎందుకని కోపం వస్తే గన్మెన్లు తీసేసి సెక్యూరిటీ తగ్గించేస్తే చంపడం తేలికైపోతుంది. ఆయనకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు క్లోజ్ చేసేయచ్చు మ్యాటర్. ఇప్పుడు రజనీ గారు ఆస్తులో వాటా ఇవ్వలేదని, లేదంటే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా తొక్కిపెట్టారని, ఇలాంటి కారణాలతో కుటుంబంలో సొంత చెల్లిని చంపే పరిస్థితి అసలు ఉంటుందా? ఇలా ఆలోచించే అవకాశం ఉందా? ఇవన్నీ కేవలం ప్రతిపక్షాలు బురద జల్లే కార్యక్రమంగా చూస్తున్నది వైసీపీ పార్టీ. సార్ అవును, వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, బీటెక్ రవినా, ఆదినారాయణ రెడ్డా, మరి ఎవరు చంపుకున్నారు? ఆ కుటుంబం సార్. ఆ కుటుంబ నేపథ్యాన్ని ఆలోచించండి. ఇక్కడ ఎవరు పెద్ద సతీ సావిత్రులు ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కేవలం రాజకీయ కుట్ర కోణం. ఆయన చావుకి అంతిమ లక్ష్యం ఆ కుటుంబ కథా చిత్రం. ఏ టు ఏ7 ఎవరున్నారు? భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి ఏం పని? ఎవరు చెప్తే చేసినారు? నోరు విప్పి 4 తంతే నిజాలు బయటికి కక్కే పేర్లు ఎవరియో తెలుసు కదా.
ఏ 8తో ఎందుకు సిబిఐ ఆగిపోయింది? 9, 10లో ఎవరొస్తారు భార్యాభర్తలు? ఇవంతా తెలియని కథ కాదు సార్. మీకు నాకు కొత్తేమో పులివెందులకి తెలుసు. పులివెందులో ప్రత్యర్థులంటే ప్రతిపక్షాలు కాదు. ఓకే. అదే న్యాయానికి పుట్టినటువంటి వ్యక్తులే. అది కూడా మారుడు తల్లి బిడ్డలంటారు, సొంత తల్లి బిడ్డలంటారు. ఇట్లిట్లా వాళ్ళలో వాళ్ళేనండి. రక్త సంబంధికులే భర్త శత్రువులు. ఓకే. అదేదో బామర్దులు బతుకు కోరతారు, అన్నదమ్ములు చావు కోరతారని సామెత ఊరికే చెప్పలేదండి. సో, ఆ మాదిరిగా ఈరోజు అన్నా చెల్లెళ్ళ మధ్య వారు, అన్న చెల్లెల్నేమన్నా చేయొచ్చేమో, 600 కోట్ల సుపారీ ఏదో అందుతుంది, ఏదో జరుగుతుంది అంటూ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ బహుశా అక్షర సత్యం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ ఓకే ఫోర్సు రజనీ గారు. ఇంకా చూడండి వేల కోట్లకు అధిపతి ఎంపీ క్యాడర్‌లో ఉన్న వ్యక్తి ఆంధ్రాలో ఎందుకు రావట్లేదండి? చావు చివరి టంచుల దాకా వెళ్లారు. ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. బతికుంటే ఢిల్లీలో కూర్చొని 1 కల్లా రచ్చబండ పెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలని ప్రజలకు తెలియజేయొచ్చు. అంతేగాని ఆయన అక్కడే ఉంటే చంపేసే పరిస్థితులు కూడా ఉన్నాయండి. అదే రకంగా తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైల్లో కూడా లేపగల సమర్థులు. ఎందుకంటే పరిటాల, ఓంప్రకాష్, సూరి, భాను ఎవరు వీళ్ళందరూ? సో, స్టెప్ బై స్టెప్ వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాజకీయం కోసం రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఏమైనా చేయొచ్చేమో. పొద్దుగూకులో రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పే బదులు అప్పుడప్పుడు కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్ అని చెప్పమనండి. అదేదో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పేర్లు కూడా చెప్పమనండి. పొద్దుగూకులు ఎక్కడొచ్చినా పులి కడుపున పులే పుట్టిద్దండి. అక్కడ పులి పెట్టిన పార్టీనా? కాంగ్రెస్ పార్టీనా? కాదు గదా! రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పార్టీ కాదు గదా! కాంగ్రెస్ స్టాండ్‌ని అప్పుడప్పుడు కాపాడండమ్మా. మీ అన్నా చెల్లెల లావాదేవీల మధ్యలో కాంగ్రెస్‌ను అప్పుడప్పుడు తీసుకురండి. పొద్దుగూకుల ఓకే. ఓకే పథకాలేం రజనీ గారు. చేసావు? పథకాలేం చేసావు అనకండా వివేకానంద రెడ్డి గారి గండ్రగొడ్డ ఎక్కడుందన్నా? తల్లినెందుకు గెంటేసినావన్నా? ఆయన ఎట్లా చనిపోయినాడన్నా? కోడికత్తి సీనుకి న్యాయం చెయ్యన్నా? మనం పాపం దళితుల పట్ల చిత్తశుద్ధిగా ఉండాలి గదా! అందులోనూ క్రిస్టియన్ బిడ్డ పాపం. ప్రార్థనాపరుడు, దేవుడిచ్చిన బిడ్డని ఆ తల్లి బాధపడుతుంది గదా! మన బైబిల్‌లో క్షమాగుణం కలిగి ఉండాలి కదన్నా! అని ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. బావుంది. మంచి స్టాండ్‌తో ఎళ్తుంది. ఏదన్నా వాటా ఇచ్చేస్తే సర్దుకొని ఎలక్షన్ ముందే ఎళ్ళిపోద్దా? లేకపోతే ఎలక్షన్‌లో కొన్ని సీట్లు గెలుచుకొని అన్నకు అర్పించి అందరూ కలిసి మూకుమ్మడిగా మోకరిల్లుతారా? ఏమో మరి ఏమైనా జరగొచ్చు. ఓకే. యాహ్! చూద్దాం మేడం భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో. థాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.